యేసు ప్రభు సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి నేటికి 1991 సంవత్సరం అవుతుంది. ఏం చేస్తున్నాడు ఆయన ఇన్ని సంవత్సరాల పాటు పరలోకంలో ఉండి? మనమేమో భూమి మీద ఉన్నాం, ఆయనేమో పరలోకంలో ఉండి ఏం చేస్తున్నాడు? చాలామందికి డౌట్ ఉంటుంది, అప్పుడెప్పుడో కదా యేసుప్రభు పుట్టింది, ఇప్పుడు కాదు కదా, ఎక్కడున్నాడో అని. ఈ 1991 సంవత్సరాల పాటు పైన ఉండి 7 ముద్రలు వేయబడిన ఒక గ్రంథాన్ని చేతబట్టుకొని ఒక్కొక్క ముద్ర విప్పుతూ వస్తున్నాడు. ఇప్పటికి ఎన్ని ముద్రలు విప్పాడు? 5 ముద్రలు విప్పేశాడు. 6వ ముద్ర విప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. 6వ ముద్ర విప్పడం గిన జరిగింది అంటే సంఘం ఈ భూమి మీద నుండి పైకెత్తబడే గడియలు సమీపమయ్యాయని అర్థం. 6వ ముద్రను గురించి మనం విన్నాం. సంఘం పైకెత్తబడిన తర్వాత ఈ భూమి మీద జరగబోయేవి మనం విన్నాం. అయితే సంఘం పైకెత్తబడిన తర్వాత చాలామంది సేవకులు ఏం చెప్తారంటే, విడువబడిన వాళ్లకు ఒక అవకాశం ఉంటుంది. సంఘం పైకి వెళ్ళిపోయిన తర్వాత విడువబడినటువంటి వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. వాళ్ళు ముద్రలు వేయించుకోకుండా, ప్రతిమకు నమస్కారం చేయకుండా చనిపోతే వాళ్ళు పైకెత్తబడతారు అని చాలామంది చెప్తుంటారు. అది నిజం కాదండి. ఎందుకంటే వాళ్ళు బైబిల్ చదవలేదు, ఎవరో చెప్తే విని చెప్తున్నారు. బైబిల్ చదివిన వాళ్ళు ఏం చెప్తారు అంటే, సంఘంతో పాటే ముద్రలు వేయించుకోకుండా చనిపోతున్న వాళ్ళు, ప్రతిమకు నమస్కారం చేయకుండా చనిపోతున్న వాళ్ళు సంఘముతో పాటే పైకి వెళ్ళిపోతారు. ఇంకొక ఆప్షన్ లేదు. ఇంకా విడువబడిన వాళ్ళు ఇంకా ఎలాగూ శ్రమలు అనుభవించాల్సిందే.